ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, లాస్ట్ 7-8 months లో మార్కెట్ అనేది ఎంత వాలటాలిటీ ఫేస్ చేసిందో, ఎన్ని క్రాష్లకు గురైందో చూసాము. అయితే ఇదే సందర్భంలో చాలా మంది ఈక్విటీ మార్కెట్స్ అంటే విసిగిపోయారు. అంత అన్సర్టినిటీ కంప్లీట్ గా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ వార్త వచ్చి మార్కెట్ మీద పడుతుందో తెలియదు, ప్రపంచంలో ఏ మూలన్న ఏ వార్త వచ్చి దళాల షీట్కి వస్తుందో అర్థం కావట్లేదు. ఒక రోజు మార్కెట్ పడద్ది, ఒక రోజు మార్కెట్ పెరగద్ది, మార్నింగ్ మార్కెట్ లాస్ లో ఓపెన్ అవుద్ది, మళ్ళీ సాయంత్రం. ఇదంతా గందరగోళమైన వ్యవహారం, కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్. ఇది అందరూ అర్థం చేసుకోలేరు, అందరికి అర్థం కాదు. కాబట్టి ఈ గోలంతా మాకొద్దు, మేము హ్యాపీగా సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో డెఫినెట్లీ అంటే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే కొంత ఇలాంటివి కూడా ఉండాలి. ఎందుకంటే అంతా మనము రిస్క్ కి మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా లేకుండా కొంత బ్యాలెన్స్డ్ గా కొంచెం ఈ రిస్క్ ని హెడ్జ్ చేసినట్లుగా మనమైతే ఇలాంటి స్కీమ్స్ ని కూడా మనము పెట్టుకోవాలండి మన దాంట్లో, మన పోర్ట్ఫోలియోలో డెఫినెట్లీ. సో అంతా మ్యూచువల్ ఫండ్స్, అంతా స్టాక్ మార్కెటే కాకుండా ఇలాంటి రెసిలియంట్ టైంలో కూడా మనకి చక్కగా రిటర్న్స్ ఇచ్చేవైతే ఉండాలండి. సో ప్రతి ఒక్కరికి అంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళకి, మార్కెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ పర్టికులర్ కొన్ని మేము చెప్పిన ఈ గవర్నమెంట్ బ్యాంక్డ్ అలానే బ్యాక్డ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ బ్యాకప్ తో ఉన్న కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయండి. సో విల్ గివ్ యూ లైక్ ఏంటంటే అవి గ్యారంటీ రిటర్న్స్. ఇక వాటికి ఎటువంటి అంటే ఒకసారి వాళ్ళు ఈ ఇయర్ మీకు 8% ఇస్తామంటే ఏమైపోయినా మీకు 8% వచ్చేస్తుంది, ఏమన్నా జరగని సంబంధం లేదు. మీకు 8% అంటే 8% వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది చిన్న అమౌంట్లతో కూడా స్టార్ట్ అయిపోతుంది, 1000 రూపీస్ ఇట్లా ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్, సెంట్రల్ గవర్నమెంట్ మీకు బ్యాకప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ సేఫ్టీకి కానీ, ఇందులో మోసాలు జరగడం కానీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటేనే మోసం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నెమ్మదిగా ట్రాప్ లోకి వెళ్ళడము, వాళ్ళని ట్రేడింగ్ వెబ్ తీసుకెళ్లడము, ఈ స్కామ్స్, ఐపీఓ స్కామ్ అని కూడా ఇప్పుడు రీసెంట్ గా ఐపీఓ స్కామ్లు ఉంటున్నాయి, జరుగుతున్నాయి. అసలు మన డబ్బులకి అసలు గ్యారంటీ లేదా అన్నంత భయపడిపోతూ ఉన్నారండి ఇన్ని స్కామ్స్ వచ్చేసేటప్పటికి. సో ఇవన్నీ వద్దు బాబోయ్, మాకు ఈ స్కామ్లు వద్దు, ఈ వద్దు అనుకునే వాళ్ళకైతే గ్యారంటీడ్ రిటర్న్స్, గవర్నమెంట్ బ్యాకప్ ఉన్నవి, తక్కువ అమౌంట్ తో మనకి వెళ్ళిపోయేవి, అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నవి చాలా ఉన్నాయండి. సో హియర్ వి విల్ హైలైట్ ఫ్యూ థింగ్స్. కొన్ని మీకు స్కీమ్స్ చెప్తాము. అందులో ఫస్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. అందులో కూడా 8% వచ్చిన హైయెస్ట్ మనకి స్కీమ్స్ ఉన్న పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. అలానే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉందండి, దట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఎవరైతే 60 years అబౌవ్ ఉన్నారు వాళ్ళకి డెఫినెట్లీ మార్కెట్స్ అనేవి రైట్ కాదు. సో వాళ్ళు కొంత అమౌంట్ డెఫినెట్లీ ఇందులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుకోవచ్చండి. సో దాంట్లో మనకి అది మంచి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి క్వార్టర్లీ కాంపౌండింగ్ మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మిగతా స్కీమ్స్ తో పోల్చుకుంటే ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్స్ లో ఇంకొంచెం 1% ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఎవరైతే 60 years అబౌవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆప్షన్ ని వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. మీకు గ్యారంటీడ్ గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ లో ఇలాంటి రిస్క్స్ అన్ని కూడా వాళ్ళకి సరిపడవు కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మీకు సుకన్య సమృద్ధి స్కీమ్, అది ఎప్పుడో ఆడపిల్లల కోసం అని చెప్పారండి. ఇందులో మా డబ్బులు పోవడం అనేది జరగదు. మీరు 10 years బిలో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో డెఫినెట్ గా మీరు సుకన్య సమృద్ధి స్కీమ్ ని ఓపెన్ చేసుకుని 1000 రూపాయలు 2000 ఎంతైనా మీరు ఇయర్ కి ఇంత అమౌంట్ అనేది ఇందులో మీరు పెడుతూ దీంట్లో కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. సో మీ పిల్లలు 18 years అయ్యేటప్పటికి వాళ్ళ మ్యారేజ్ టైంకి కానీ, లేకపోతే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ టైంకి కానీ చాలా ఈ డబ్బులు మీకు ఎటువంటి అంటే ఇక రోజు ఈ మానిటరింగ్ ఎవరి వల్ల అవుతుందండి? రోజు ఏమవుతుంది, మన జాబులన్నీ మానేసి చూసుకుంటూ ఉండాలి ఏం జరిగిపోతుంది, మన పోర్ట్ఫోలియో ఎంత తగ్గిపోయింది. ఇక ఈ రోజు ఈ గొడవంతా మాకొద్దు ఇంత. ఎందుకంటే నౌ ద ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ హావ్ బికమ్ సో మచ్ అన్సర్టెనిటీ చాలా ఇంక్రీజ్ అయింది అప్పటితో. అంటే అప్పట్లో ఎప్పుడో ఒకసారి వచ్చేవండి ఇవన్నీ, ఏదో 3 years ఒకసారి.
ఇలా అసలు ఏంటి ఎవ్రీ మంత్ ఒకటి వచ్చి పడుతుంది, ఏదో మార్కెట్స్ concept మీద నుంచి పడుతూనే ఏదో ఉంది. ఒకటి వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వార్ ఒకటి వచ్చింది, ఇంక ఇదేదో ట్రంప్ టారిఫ్స్ నుంచి ఇంకా బయటకు రానేలేదు కంప్లీట్ గా. ట్రంప్ టారిఫ్ నుంచి అలా రిలాక్స్ అలా రిలాక్స్ ఆయన వచ్చి ఆ వైస్ ప్రెసిడెంట్ కి ఇక్కడ వచ్చారు మనతో మాట్లాడడానికి. ఆయన ఇంకా వెళ్ళలేదు, ఆయన ఇంకా వెళ్ళక ముందే అప్పుడే మనకి వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో యూ క్యాన్ అండర్స్టాండ్ ఎంత బ్యాక్ టు బ్యాక్ ఎంత అన్సర్టినిటీ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ వద్దు అనేసి కొంత అమౌంట్ అయితే మీరు డెఫినెట్ గా ఇలాంటి స్కీమ్స్ లో మీరు కొంత అమౌంట్ అయితే ఎలకేట్ చేసుకోవచ్చు అండి. సుకన్య సమృద్ధి యోజన అనేది సో గర్ల్ చైల్డ్ కి ఇందులో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు మీకు సెక్యూరిటీ అండ్ గుడ్ 8% రిటర్న్స్ అనేవి ఉన్నాయి. అలానే మన అందరికీ తెలిసింది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో మీరు ఎంప్లాయర్ రిలేషన్ అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ పీపీఎఫ్ అకౌంట్ లో మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కూడా 1000, 10,000, 5,000 బాండ్స్ అయితే మీకు సర్టిఫికేట్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఏది కావాలి 5,000 తీసుకోవచ్చు, 1,000 తీసుకోవచ్చు, 10,000 ఇలాంటి మీకు చాలా సర్టిఫికేట్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా కొంత లంసంలో ఈ అమౌంట్ తక్కువ అమౌంట్ తో అయినా మీరు ఇలాంటి సర్టిఫికేట్స్ పెట్టుకుంటే మీరు ఒక 5 years 6 years అయ్యేటప్పటికి మీ ఇల్లు కొనుక్కోవాలి, ఇంకేదైనా అవసరానికి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. సో నౌ ఐ విల్ టెల్ యూ లైక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ప్రస్తుతానికి కరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ వి విల్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ తీసుకుంటే 8.2% పర్ యానం ఉన్నాయి. అలానే పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్స్ అయితే 7.4%, అలానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1% ఉంది. అలానే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ 7.7, అలానే సుకన్య సమృద్ధి యోజన అమ్మాయిలకి చిన్న పిల్లలకి పెట్టింది అయితే 8% ఉంది. అలానే కిసాన్ వికాస్ పత్ర 7.5% ఉంది. సో ప్రతి దానికి ఎలిజిబిలిటీ డిఫరెంట్ గా ఉంటుందండి. ఇందులో ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనుకోండి 60 years అబౌవ్ ఉండాలి. అలానే సుకన్య సమృద్ధి స్కీమ్స్ అంటే అమ్మాయి ఉండాలి, అందులో 10 years బిలో ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా, అలానే మినిమం అమౌంట్ ఎంత ఉంది, మాక్సిమం అమౌంట్ ఎంత ఉంది, సో ఎన్ని ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందండి. మీరు ఈ స్కీమ్స్ లో ఏంటంటే ఇలా ఎంటర్ అయ్యాము ఎగ్జిట్ అయ్యాము అట్లా ఏమీ ఉండదు. సో యూ హ్యావ్ సమ్ లాక్ ఇన్ పీరియడ్ ఒక 5 years 10 years మీ లాంగ్ టర్మ్ గోల్స్ కి అయితే ఇది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుందండి. విత్డ్రాల్ ఆప్షన్స్ అంత ఈజీగా ఉండవు. అంటే మేము ప్రోస్ కాన్స్ రెండు చెప్పాలి కదా. ఇందులో ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ కి ఒక 1% ఎక్కువ మనకి దాదాపుగా మీరు ఇప్పుడు మనం చూసిన దాంట్లో 7-8% వరకు మీకు ప్రశాంతంగా ఏ ఇయర్ కా ఇయర్ 8% అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఒక ఇయర్ ఏమి రావు, ఒక ఇయర్ మేబీ 20% వస్తాయి, ఒక ఇయర్ 10% వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది. ఎలాంటి మోసాలు ఎలాంటి స్కామ్లు ఇందులో జరగడానికి ఆస్కారం లేదు. బయట ఎన్ని జరిగిపోతూ ఉన్నా చుట్టూ ప్రపంచంలో ఏమైపోతున్నా మీ రిటర్న్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లో వస్తాయండి. సో కొంత ఆపర్చునిటీ కొంత పోర్షన్ మాత్రము ఇలా పీపీఎఫ్ తర్వాత ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కిసాన్ వికాస్ పత్ర ఇలాంటి వాటిల్లో పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.